మన భారతదేశంలో 20 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నప్పటికీ అందులో యుగ యుగాల చరిత్ర కలిగిన ఆలయాలు 1000 మాత్రమే. అందులోనూ సత్యయుగం నాటి చరిత్ర కలిగిన ఆలయాలు 100 కన్నా తక్కువే. అయితే అలాంటి అరుదైన సత్యయుగం నాటి చరిత్ర కలిగిన ఆలయాల్లో ఆల్రెడీ నేను మన ఛానల్లో అరుణాచలం, శ్రీశైలం, వారణాసి లాంటి ఆలయాల గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు నేను మీకు ఇంకొక అతి పురాతనమైన, అతి శక్తివంతమైన సత్యయుగం నాటి చరిత్రను కలిగి ఉన్న ఆలయం గురించి చెప్పబోతున్నాను. అదే ఆ కార్తికేయుడిని కాలసర్ప సమేతంగా పూజించే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఈ ఆలయం యొక్క చరిత్ర ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే లిటరలీ మీరు ఈ ఒక్క వీడియోలో నాగులకు గరుత్మంతుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి, శివుడి అలంకార సర్పంగా చెప్పబడే వాసుకి గురించి, ఈ ఆలయ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించిన రాజుల గురించి తెలుసుకోవడమే కాకుండా ఆలయ నిర్మాణం జరిగిన మొదటి రోజు నుండి ఈ క్షణం వరకు ఏం జరిగింది అన్న విషయాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూడబోతున్నారు. సో అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ వీడియోని చివరి దాకా చూడండి. నేను మిమ్మల్ని యుగ యుగాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. మీ అందరికీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామని, ఈ కలియుగానికి ముందు ద్వాపర, త్రేత, సత్యయుగాలు గడిచిపోయాయి అని తెలుసు కదా. అయితే సత్యయుగం ఇంకా మొదలవ్వక ముందు ఈ సృష్టిని సృష్టించే బాధ్యత చతుర్ముఖ బ్రహ్మ తీసుకున్నప్పుడు సృష్టిని కొనసాగించడానికి, ధర్మాన్ని రక్షించడానికి, వేద జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ముందుగా ఆయన సప్త ఋషులు అనే తన మానస పుత్రులను సృష్టించుంటాడు. అయితే ఈ 7 సప్త ఋషుల్లో కల్లా కశ్యప ముని అనే ఒక ఋషికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే హిందూ పురాణాల్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన ఇంద్రుడు, సూర్య భగవానుడు, కుబేరుడు లాంటి దేవదేవులకు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు లాంటి రాక్షసులకు కూడా ఈయనే తండ్రి. కాబట్టి వీళ్ళను మాత్రమే కాదు, విశ్వంలోని ఎంతో మంది దేవుళ్లను, రాక్షసులను, అసురులను, నాగులను, ఆఖరికి అప్సరసలను కూడా ఈ కశ్యపమునే తన 13 మంది భార్యల ద్వారా పుట్టించుంటాడు. అయితే ఈ 13 మంది భార్యల ఒక్కడైన కద్రువ ఒకరోజు కశ్యపముని దగ్గరకు వెళ్లి తనకు భూలోకాన్ని, స్వర్గలోకాన్ని, పాతాళ లోకాన్ని, ఈ 3 లోకాన్ని శాసించగలిగేంత శక్తి ఉన్న కొన్ని వందల మంది పిల్లల్ని ప్రసాదించమని కోరుతుంది. అయితే కద్రువ ఎల్లప్పుడూ తనపై చూయించే భక్తిని మెచ్చిన కశ్యపుడు కద్రువ అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో కద్రువ గుడ్ల నుండి 500 సంవత్సరాల తర్వాత విష్ణువు సేద తీరే ఆదిశేషుడు, శివుడి మెడలో ఉండే వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు లాంటి కొన్ని వందల నాగులు పుడతాయి. అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత కశ్యపముని యొక్క ఇంకొక భార్య అయిన వినత గుడ్ల నుండి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు, సూర్యుడి రథసారథి అయిన వరుణుడు కూడా పుడతారు. అయితే వినత సంతానం తన సంతానం కన్నా దివ్య సంతానం అవ్వడం, గరుత్మంతుడు నాగుల కన్నా బలవంతుడిగా కనిపించడం కద్రువకు అస్సలు నచ్చదు. అందుకే లోపల వినత మీద అసూయను పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు వినత ఇంకా కద్రువ ఒక నది ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, సరదాగా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వాళ్లకు దూరంగా క్షీరసాగర మదనం నుండి బయటకు వచ్చిన ఉచ్చై శ్రవాస్ అనే ఒక తెల్లటి గుర్రం కనిపిస్తుంది. అంతే, ఆ గుర్రాన్ని చూసిన మరుక్షణమే కద్రువకు ఒక దుర్బుద్ధి కలుగుతుంది. అదే ఎలాగైనా వినతను మోసం చేసి తన దాసిగా మార్చుకోవాలి అని. దీనికోసం కద్రువ ఒక పథకం వేసి కొంచెం దూరంలో ఉన్న తన కుమారుడు తక్షకుడికి ఆ పథకాన్ని వివరించి తిరిగి వినత దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అయితే ఈ పథకంలో భాగంగా కద్రువ వినతను పిలిచి శరీరం మొత్తం తెల్లగా ఉన్న ఆ గుర్రానికి కేవలం తోక మాత్రమే ఎందుకని అంత నల్లగా ఉంది అని అంటుంది. కానీ అది విన్న వినతకు తెల్లగా ఉన్న గుర్రపు తోకను కద్రువ ఎందుకని నల్లగా ఉంది అని అంటుంది అని లోపల ఆలోచిస్తూ, నల్లగా ఉండడం ఏంటి, తెల్లగానే ఉంది కదా అని అంటుంది. దాంతో కద్రువ ఇదే సరైన సమయం అని భావించి, లేదు, ఆ గుర్రపు తోక నల్లగానే ఉంది, కావాలంటే చెప్పు, పందెం వేద్దాం, ఎవరు పందెంలో ఓడిపోతే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పిన మాటను ఖచ్చితంగా పాటించాలి అని అంటుంది. దానికి వినత కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు కలిసి ఆ గుర్రానికి దగ్గరగా వెళ్లడం మొదలు పెడతారు. అంతే, వెంటనే సర్పరూపంలో ఉన్న తక్షకుడు తన తల్లి చెప్పిన పథకం ప్రకారం ఆ గుర్రపు తోకను చుట్టేసుకుంటాడు. నిజంగానే ఆ తోక నల్ల రంగులో ఉందా అనేలా ఒక మాయను సృష్టిస్తాడు. దాంతో వినత పందెం ఓడిపోతుంది. కద్రువకు బానిసత్వం చేయాల్సి వస్తుంది. అయితే అప్పటికే వినత మీద అపారమైన కోపం, అసూయ పెంచుకున్న కద్రువ ఇక దొరికిందే అవకాశం అని భావిస్తూ వినతను చాలా ఘోరంగా అవమానపరుస్తూ ఉంటుంది. రకరకాల వెట్టి చాకిరీలు చేయిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గరుత్మంతుడికి కద్రువ నాగుల సహాయంతో మోసం చేసి తన తల్లిని ఓడించింది అని తెలుస్తుందో, తన తల్లిని ఎలాగైనా బానిసత్వం నుండి విడిపిస్తాను అని శపథం చేస్తాడు. నాగజాతికి చెందిన కొన్ని వేల పాముల్ని ఊచకోత కోసేస్తూ ఉంటాడు. అయితే గరుత్మంతుడి ఉగ్ర
రూపాన్ని చూసిన నాగులకు ఒంట్లో వణుకు పుట్టి దిక్కుగా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నాగజాతి మొత్తం ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే అప్పుడే ఆ నాగులకు రాజైన వాసుకి ఇదంతా కల్లారా చూసి విషయాన్ని అర్థం చేసుకుంటాడు. తన జాతిని కాపాడుకోవడానికి గరుత్మంతుడితో ముఖాముఖి యుద్ధాన్ని మొదలు పెడతాడు. అలా నిమిషాలు గంటలైనా గంటలు రోజులైనా వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీ యుద్ధం కొనసాగుతుంది. ఆఖరికి వాసుకి గరుత్మంతుడి చేతిలో ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ కి వచ్చేస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరి తండ్రైన కశ్యపముని ఆ ప్రాంతానికి చేరుకుని వాళ్ళిద్దరి యుద్ధాన్ని ఆపి కేవలం కద్రువ తక్షకుడు కొంతమంది నాగులు చేసిన పాపానికి జాతి మొత్తాన్ని అంతం చేయాలి అనుకోవడం సరికాదని వెంటనే ఈ మారణకాండను ఆపేయమని చెప్పి గరుత్మంతుడిని అక్కడి నుండి పంపించేస్తాడు. కానీ గరుత్మంతుడు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయేటప్పుడు కూడా ఆవేశాన్ని అణచుకుని ఆక్రోశంతో వాసుకిని చూస్తూ తండ్రి ఆదేశాల మేరకు అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే ఒళ్ళంతా గాయాలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాసుకి పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన కూడా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వాసుకి పరమేశ్వరుడితో, స్వామి, మా వాళ్ళు చేసింది తప్పే. మోసం చేసి వినతాదేవితో దాసరికం చేయించుండకూడదు. కానీ ఆ ఒక తప్పు కారణంగా గరుత్మంతుడు మా జాతి మొత్తాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దయచేసి మా చెడు కర్మలను క్షమించండి, చావు బ్రతుకుల్లో ఉన్న నా శరీరాన్ని నయం చేయండి అని కోరుతాడు. దానికి పరమేశ్వరుడు వాసుకి, భూలోకంలో ఒక చోట మాహి నది అనే ఒక అతి పవిత్రమైన నది ఉంది. నువ్వు గనక ఆ నదిని చేరుకుని ఆ నదిలో స్నానం చేస్తే తప్పకుండా నీ చెడు కర్మలు తొలగిపోతాయి, నీ శరీరం కూడా తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తుంది అని చెప్పాడు. దానికి వాసుకి, స్వామి, తప్పకుండా మీరు చెప్పినట్టే ఆ నదిలో స్నానమాచరిస్తాను. కానీ ఒకవేళ మళ్ళీ గరుత్మంతుడు అక్కడికి వచ్చి మళ్ళీ నన్ను చంపేస్తాడేమో అని భయంగా ఉంది. మీరే చెప్పండి, అలాంటి పరిస్థితి వస్తే నేను ఏం చేయాలో అని అంటాడు. అయితే అది విన్న పరమేశ్వరుడు నవ్వుతూ, ఓ ఇదా నీ భయం? సరే, అయితే నువ్వు ఆ మాహి నదిలో స్నానం ఆచరించాక అదే ప్రాంతంలో కూర్చొని నా కుమారుడు సుబ్రహ్మణ్యుడి కోసం తపస్సు చేయి. నీ తపస్సును మెచ్చి ఏదో ఒక రోజు సుబ్రహ్మణ్యుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన రోజు సుబ్రహ్మణ్యుడిని నీ మీద కొలువు తీరమని కోరు. ఒక్కసారి సుబ్రహ్మణ్యుడు నీ పైన కొలువు తీరాడా ఇక గరుత్మంతుడు నిన్ను ఏమీ చేయడు. అదే ప్రాంతంలో గరుత్మంతుడు ఒక స్తంభం రూపంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. దాంతో వాసుకి సరే అని చెప్పి పరమేశ్వరుడికి నమస్కరించుకుని భూలోకంలో ఉన్న మాహి నదిలో స్నానమాచరిస్తాడు. అక్కడే ఒక కొండపై కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి కోసం తపస్సు చేస్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిజానికి వాసుకి తన తపస్సు మొదలు పెట్టిన సమయానికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి జన్మించి కూడా ఉన్నాడు. కానీ పరమేశ్వరుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో తెలుసు కాబట్టి వాసుకిని ఆ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి కోసం తపస్సు చేయి అని ఆదేశించుంటాడు. సో ఇలా సత్యయుగానికన్నా ముందే జరిగిన ఈ సంఘటన వల్ల కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భూమి మీద ఏర్పడడానికి మొట్టమొదటి బీజం పడింది. ఇప్పుడు నేను మీకు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాక ఈ ఆలయానికి ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చారు అన్న విషయాన్ని డీటెయిల్ గా చెప్తాను, వినండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్ లో కశ్యపునికి 13 మంది భార్యలు అని చెప్పాను కదా. ఆ 13 మంది భార్యలో దితి అనే ఒక భార్య కూడా ఉంటుంది. అండ్ ఈవిడికి కశ్యపునికి ఉన్న సంతానం మొత్తం కూడా కేవలం అసురులు, దైత్యులు మాత్రమే ఉంటారు. అయితే ఈ దైత్యులు తరతరాలుగా దేవుళ్లను ఓడించడానికి, స్వర్గాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ఓడిపోయి ప్రాణాలని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళ పూర్వీకుల చావుల్ని చూసి విసుకెత్తిపోయిన తారకాసురుడు అనే ఒక దైత్యుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని కేవలం శివుడి కొడుకు చేతిలో మాత్రమే నా మరణం ఉండాలి అనే కోరిక కోరుంటాడు. అయితే తారకాసురుడు ఇలాంటి ఒక కోరికను కోరడానికి కారణం, తాను తపస్సు చేసే టైంకి ఆల్రెడీ సతీదేవి దక్ష యజ్ఞంలోని మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండడం, పరమేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాలుగా ధ్యానంలో ఉండిపోయి ఉండడం. కాబట్టి ఆయన ధ్యానం నుండి బయటకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని భావించి తారకాసురుడు బ్రహ్మను అలాంటి ఒక కోరికను కోరుంటాడు. అయితే తారకాసురుడి కోరిక మేరకే బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అంతే, ఇక బ్రహ్మ వరం ఉంది అన్న అహంకారంతో తారకాసురుడు రెచ్చిపోయి దేవదేవులను సైతం ముప్పు తిప్పలు పెట్టడం మొదలు పెడతాడు. దాంతో దేవదేవులందరూ బ్రహ్మ దగ్గరకు చేరి తాను ఇచ్చిన వరం వల్ల తారకాసురుడు ఏమేం చేస్తున్నాడో వివరించి ఏదో ఒక ఉపాయం ఇవ్వమని అడుగుతారు. ఇక అప్పుడే బ్రహ్మ విష్ణు కుమారుడైన మన్మధుడిని పిలిచి, కుమార, ఆ రోజు దక్ష యజ్ఞంలో దగ్ధమైన సతీదేవి పార్వతీదేవిగా మళ్లీ జన్మించి ఆ పరమేశ్వరుడి ప్రేమను మళ్లీ పొందడానికి హిమాలయ ప్రాంతంలో ధ్యానం చేస్తున్న పరమేశ్వరుడికి నిత్యం పూజలు చేస్తూ ఎదురు చూస్తోంది. వెళ్ళి వాళ్ళిద్దరినీ ఏకం చేసిరా, అప్పుడే తారకాసురుడి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది అని చెప్తాడు. దానికి మన్మధుడు సరే అని చెప్పి తన భార్య రతీదేవితో పాటు హిమాలయ ప్రాంతానికి చేరుకొని అక్కడ ధ్యానంలో నిమగ్నమైన పరమేశ్వరుడిని, ఆయనకు పూజలు చేస్తున్న పార్వతీదేవిని చూసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివుడి ఛాతి
రతి మీదకు మన్మథ బాణాన్ని వదిలేస్తాడు. అంతే. కొన్ని వేల సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న పరమేశ్వరుడు ఒకసారిగా కళ్ళు తెరవడం, తన ధ్యానాన్ని భంగపరిచిన మన్మధుడిని భస్మం చేయడం, పార్వతీదేవి వైపు కనీసం తిరిగైనా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్లిపోవడం వెంట వెంటనే జరుగుతాయి. అయితే ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న మన్మధుడి భార్య రతీదేవి తన భర్త భస్మం అయిపోయాడు అన్న బాధతో ఇక పార్వతీదేవికి సంతానం అనేది కలగదు అని శపిస్తుంది. కానీ అప్పుడే రతీదేవికి తారకాసురుడు గుర్తొచ్చి, నీకు సంతానం కలుగుతుంది కానీ నీ గర్భం నుండి ఎప్పటికీ కలగదు అని తన శాపాన్ని సవరించి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అయితే మన్మథ బాణం గుచ్చుకున్నప్పటికీ, రోజు ఆయనకు పూజలు చేస్తున్నప్పటికీ పరమేశ్వరుడు కనీసం తన ముఖం కూడా చూడలేదు అన్న బాధతో పార్వతీదేవి కైలాస పర్వతాన్ని వదిలి శృంగి తీర్థానికి వెళ్లి ఒక నది ఒడ్డున ఉన్న శివలింగం దగ్గర కూర్చొని 6000 సంవత్సరాల పాటు శివనామస్మరణ చేస్తూ దీర్ఘ ధ్యానంలో ఉండిపోతుంది. అయితే ఒకరోజు పార్వతీదేవి ధ్యానం చేస్తున్న అదే నది ఒడ్డుకు ఒక చిన్నపిల్లాడు వస్తాడు. ఆ చిన్నపిల్లాన్ని ఒక పెద్ద ముసలి తరుముతో తన కాళ్ళు నోట్లో పెట్టుకుని నీళ్ళలోకి లాగేయబోతుంది. అయితే అప్పుడే ఆ పిల్లాడు అమ్మా నన్ను కాపాడండి, అమ్మా నన్ను కాపాడండి అని అరవడంతో సంతానమే కలగదు అన్న శాపం ఉన్న పార్వతీదేవికి మనసు చలించి ఆ ముసలి దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్లి, దయచేసి ఆ పిల్లాడిని వదిలేయమని, నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను అని పార్వతీదేవి మాటిస్తుంది. అప్పుడు ఆ ముసలి, సరే నువ్వు అడిగినట్టే ఈ పిల్లాడిని వదిలేస్తాను, కానీ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న తపస్సు ఫలితాన్ని నాకు దారబోస్తావా అని అడుగుతుంది. దానికి పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ తపస్సు ఫలితాన్ని ఇచ్చేయడానికి సిద్ధమవుతుంది. అంతే. ఒక్కసారిగా పార్వతీదేవి ఎదురుగా ఉన్న ముసలి పరమేశ్వరుడిగా మారి, పార్వతి నీకు నా మీద ఉన్న ప్రేమను, నీ ధర్మాన్ని పరీక్షించడానికి ఇదంతా చేశాను, నేను పెట్టిన పరీక్షను నువ్వు విజయవంతంగా పూర్తి చేశావు అని చెప్పి పార్వతీదేవిని తన భార్యగా అంగీకరిస్తాడు. దాంతో దేవదేవుల సమక్షంలో హిమవంతుడి ఇంట్లో ఘన వైభవంగా శివపార్వతుల వివాహం జరుగుతుంది. శివపార్వతులు ఇద్దరు ఒకటవుతారు. అయితే వీళ్ళిద్దరి వివాహం జరిగిన మరుసటి రోజే మన్మధుడి భార్య అయిన రతీదేవి దేవదేవులందరినీ తన వెంట పెట్టుకుని వెళ్లి, మన్మధుడు కేవలం బ్రహ్మ ఆదేశాన్ని పాటించడానికే ఆ రోజు మన్మథ బాణాన్ని వేశాడని, దయచేసి తనను తిరిగి బ్రతికించమని ప్రాధేయపడుతుంది. ఇక రతీదేవి బాధను అర్థం చేసుకున్న పరమేశ్వరుడు మన్మధుడి భస్మాన్ని చేతిలో పట్టుకుని మళ్లీ మన్మధుడిని బ్రతికిస్తాడు. రతీదేవి కూడా సంతోషపడుతుంది. అయితే అప్పుడే రతీదేవి వెంట వచ్చిన దేవదేవుల్లో పరమేశ్వర, బ్రహ్మ తారకాసురుడు అనే ఒక దైత్యుడికి కేవలం నీ కుమారుడి చేతిలో మాత్రమే మరణం ఉంటుంది అనే ఒక వరాన్ని ఇవ్వడం వల్ల అతను దేవదేవులను చిత్రహింసలు పెడుతూ అష్ట దిక్పాలకుల్ని ఓడించి స్వర్గాన్ని సైతం తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. దయచేసి మీరే ఆ తారకాసురుడి సమస్యను పరిష్కరించండి అని కోరాడు. అది విన్న శివపార్వతులు ఇద్దరికి విషయం అయితే అర్థమైంది. కాకపోతే రతీదేవి ఇచ్చిన శాపం కారణంగా పార్వతీదేవి గర్భం ద్వారా అయితే సంతానం కలగదు. అందుకే శివపార్వతులు ఇద్దరు హిమాలయ ప్రాంతాల్లోని ఒక గుహలోకి వెళ్లి దీర్ఘ తపస్సులో కూర్చుంటారు. పరమేశ్వరుడు తన మూడో కంటి నుండి ఒక దివ్యమైన తేజస్సును బయటకు రప్పిస్తాడు. ఒక అగ్నిగుండంలా బగబగ మండుతున్న ఆ తేజస్సు భూమి మీద పడగానే ఆ తేజస్సు యొక్క వేడిని భూమి తట్టుకోలేకపోవడం, దాన్ని కంట్రోల్ చేయడానికి అగ్నిదేవుడు ప్రయత్నించడం, ఆఖరికి ఆయన కూడా ఆ వేడిని తట్టుకోలేక ఆ బాధ్యతను గంగాదేవికి అప్పగించడం జరుగుతాయి. అయితే గంగాదేవి ఆ వేడిని కొద్ది వరకు చల్లార్చినప్పటికీ పూర్తిగా చల్లార్చడం తన వల్ల కాక ఆ తేజస్సును పక్కనే ఉన్న సర్వణ అనే ఒక అడవిలో వదిలేస్తుంది. అప్పుడు ఆ తేజస్సు సర్వణ అడవుల్లో ఉన్న గడ్డిని తాకుతుంది. అయితే ఆ తేజస్సు ఆ గడ్డిని తాకిన మరుక్షణమే ఆ తేజస్సు 6 చిన్నపిల్లల్లా మారుతుంది. ఆ చిన్న పిల్లల్ని కృత్తికలుగా పిలువబడే 6 స్త్రీలు నిరంతరం కాపాడుతూ ఉంటారు. అయితే ఇంతలో పార్వతీదేవి ఆ ప్రాంతాన్ని చేరుకుని ఆ 6 పిల్లల్ని చూసి వాళ్ళను ప్రేమతో హత్తుకుంటుంది. అప్పుడే ఆ 6 చిన్నపిల్లలు 6 తలలో ఉన్న ఒక్క చిన్న పిల్లాడిలా మారిపోతారు. ఆ 6 తలల పిల్లాడే షణ్ముఖుడిగా, కార్తికేయుడుగా, స్కందుడుగా, ద గాడ్ ఆఫ్ వార్ గా పిలువబడే సుబ్రహ్మణ్యుడు. అయితే సుబ్రహ్మణ్యుడు శివుడు తేజస్సు నుండి పుట్టిన పిల్లాడు అవ్వడం వల్ల పుట్టుకతోనే అస్త్రశస్త్రాలకు, యుద్ధ విద్యలకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. కేవలం 7 రోజుల్లోనే ఒక 10 ఏళ్ల పిల్లాడి రూపంలోకి ఎదిగిపోతాడు. ఇదిలా ఉంటే తారకాసురుడు మాత్రం తన మరణం ఊపిరి తీసుకుంది అని తెలియక తన అరాచకాన్ని అలానే కొనసాగిస్తూ ఉండడంతో దేవదేవులందరూ కలిసి వచ్చి తారకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించమని, తారకాసురుడికి ఒక ముగింపు కోరమని ఆదేశిస్తారు. దాంతో దేవదేవుల కోరిక మేరకు, పరమేశ్వరుడి ఆదేశం మేరకు కార్తికేయుడు తారకాసురుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దేవదేవుల సైన్యానికి సైన్యాధిపతి బాధ్యతను తీసుకుని అత్యంత భయంకరమైన యుద్ధం చేసి అతి శక్తివంతమైన తన వేలాయుధంతో తారకాసురుడిని వధించేస్తాడు. అంతే. ఒకసారిగా ఉరుములు మెరుపులతో వరుణదేవుడు వర్షిస్తాడు. దేవదేవులందరూ వాళ్ళ శక్తిని తిరిగి పొందుతారు. సో ఇలా తారకాసురుడు అనే ఒక దైత్యుడి వరం కారణంగా కార్తికేయుడు జన్మించాడు, తారకాసురుడిని వధించాడు. అయితే తారకాసురుడు చనిపోయాడు, బానే ఉంది. కానీ అప్పుడెప్పుడో పరమేశ్వరుడు వాసుకి ఒక ప్రాంతంలో కూర్చుని తపస్సు చేయమని, ఆ ప్రాంతానికి సుబ్రహ్మణ్యుడి
సుబ్రహ్మణ్యుడే స్వయంగా వస్తాడు అని మాటిచ్చాడు కదా, అందుకే తన తండ్రి మాటను నిలబెట్టడానికి తారకాసురుడు వద్ద జరిగిన మరుక్షణమే సుబ్రహ్మణ్య స్వామి భూమి మీద అడుగు పెడతాడు. అప్పుడు వాసుకి స్నానం చేసింది కదా మాహీ నదిలో, అదే మాహీ నదిలో తారకాసురుడు రక్తంతో నిండిపోయిన తన వేలాయుధాన్ని కడుగుతాడు. అలా తన వేలాయుధాన్ని కడిగిన తర్వాత వాసుకి తపస్సు చేస్తున్న ఆ కొండపై అడుగు పెడతాడు. అయితే అప్పటికే వాసుకి తపస్సు చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు గడిచి ఉండడం వల్ల వాసుకి చుట్టూ ఒక పెద్ద చీమల పుట్ట ఏర్పడిపోయి ఉంటుంది. ఆ పుట్ట లోపల నుండే వాసుకి తన తపస్సుని కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాసుకి తాను ఇన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న సుబ్రహ్మణ్యుడు తన ఎదురుగా వచ్చి నించున్నాడు అని అర్థమవుతుందో ఒక్కసారిగా ఆనందంతో పరవశించిపోతాడు. గతంలో తనకు పరమేశ్వరుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్యుని తనపై కొలువు తీరమని, ఆ ప్రాంతాన్ని ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంగా మార్చమని కోరుతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వందల సంవత్సరాల నాటి వాసుకి తపస్సును మెచ్చి అతని కోరిక మేరకే ఆ కొండపై ఉన్న ఒక గుహలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామిగా కొలువు తీరుతాడు. అయితే ఈ ప్రాంతానికి కుక్కే సుబ్రహ్మణ్య అనే పేరు రావడానికి కారణం సంస్కృతంలో కుక్షి అంటే గుహ అనే ఒక అర్థం ఉండడం, ఆ కుక్షి కాస్త కాలక్రమేణా కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంగా మారడం. సో ఇలా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం యొక్క చరిత్ర మొట్టమొదటిసారిగా ఈ భూగర్భం మీద ఈ భారతదేశంలో మొదలైంది. అయితే ఇప్పటిదాకా నేను ఈ కథలో చెప్పిన రకరకాల ప్లేసెస్ ఇప్పటికీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్నాయి. అండ్ అవేంటో డీటెయిల్ గా చెప్తాను వినండి. మొదటిది మాహీ నది. మాహీ నదిలో వాసుకి స్నానం చేసిందని, సుబ్రహ్మణ్యుడు వేలాయుధాన్ని కడిగాడు అని చెప్పాను కదా, ఆ మాహీ నదిని ఇప్పుడు కుమారధార అన్న పేరుతో పిలుస్తారు. ఆ ఆలయంలో అడుగు పెట్టే ముందు ఈ కుమారధారలో గనక స్నానం చేస్తే అప్పుడు వాసుకి జరిగినట్టే చెడు కర్మలు తొలగిపోతాయని, రోగాలు ఖచ్చితంగా నయం అవుతాయి అని ఆ ఆలయ స్థల పురాణం చెప్తోంది. రెండోది ఆది సుబ్రహ్మణ్య ఆలయం. వాసుకి తపస్సు చేస్తూ చేస్తూ ఒక పుట్టలోనే ఉండిపోయిందని, ఆ పుట్ట ఎదురుగానే మొట్టమొదటిసారి వాసుకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కలిగింది అని చెప్పాను కదా, ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్య ఆలయం అన్న పేరుతో పిలుస్తారు. ఇప్పటికీ ఆ ఆలయంలో ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట మీద నాగేంద్రుడి పడగ విగ్రహం లాంటిది ఉంటుంది. ఇక మూడోది చివరిది గరుడ స్తంభం. మీరు బాగా గుర్తు తెచ్చుకుంటే స్టార్టింగ్ లో వాసుకి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడి స్వయంగా వాసుకితో సుబ్రహ్మణ్య స్వామి తన మీద వెలిసిన తర్వాత గరుత్మంతుడు వాసుకిని ఇంకేమీ చేయడని, అదే ప్రాంతంలో ఒక స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యి అనుగ్రహిస్తాడు అని చెప్పాడు కదా, అలా పరమేశ్వరుడు చెప్పినట్టుగానే గరుత్మంతుడే స్వయంగా ఒక గరుడ స్తంభంలా మారి ఆ ఆలయంలోని మూల విరాట్ కి ఎదురుగా నించొని ఉంటాడు. వాసుకి నుండి వచ్చే విష జ్వాలలను న్యూట్రలైజ్ చేస్తూ ఆలయానికి వచ్చే ప్రజలకు ఆ విష జ్వాలల ప్రభావం తెలియకుండా కాపాడుతూ ఉంటాడు. సో ఇది కలియుగం మొదలవ్వక ముందు జరిగిన కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చరిత్ర. అయితే కలియుగం మొదలైన తరువాత ఈ ఆలయంలో జరిగిన వింతైన సంఘటనలు ఏంటి, ఇప్పుడు మనకు ఆలయంలో కనిపించే బల్లాలరాయ విగ్రహం, సంపుట నరసింహస్వామి శాలిగ్రామం ఎప్పుడు ఎందుకు ఎలా ప్రతిష్ఠించారు, ఆ క్షేత్రం వెనకున్న సిద్ధ పర్వతం అనే ఒక కొండ వైపుకు మాత్రం మామూలు ప్రజలు ఎవ్వరని ఎందుకని అనుమతించరు లాంటి రకరకాల ఇంట్రెస్టింగ్ విషయాలను మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీలో ఎంతమంది ఈ వీడియో పార్ట్ 2 చూడాలి అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఏ టాపిక్ మీద వీడియో చేయాలో ఆ టాపిక్ నేమ్ ని కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్, షేర్ అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ని కూడా యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తప్ప ఈ బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోవట్లేదు. అలా ఉంచుకోకపోవడం వల్లే మనం వీడియో అప్లోడ్ చేసిన మీకు రియల్ టైమ్ లో నోటిఫికేషన్స్ రావట్లేదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్స్. అండ్ నేను లాస్ట్ వీడియోలో కొంతమంది నేను వేసుకున్న ఈ మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ లింక్ ని సెండ్ చేయమని కూడా కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసమే ప్రోడక్ట్ లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాను. మీరు ఆ లింక్ ద్వారా కూడా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.